అదర్ దాన్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు అప్పట్లో సీఎం ఉన్నప్పుడు కూడా చైనాకి వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూసేసి వచ్చారు. అక్కడ నూడిల్స్ రోడ్ అని ఉంటుంది. టాప్ వ్యూలో చూస్తే నిజంగా ఒక బౌల్లో నూడిల్స్ ఉంటే ఎట్లుంటాయి అట్లుంటాయి. ఇట్లా రింగ్ 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 రింగుల కింద ఉంటాయి. ఇట పోతే సికింద్రాబాద్ పోతే, ఇటు పోతే నాంపల్లి పోతే, ఇటు పోతే అఫ్జల్గంజ్, ఇటు పోతే అటు పోతాం అనమాట. ఓకే, అట్లా నూడిల్స్ రోడ్ అని ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ చాలా బాగా కంట్రోల్ చేస్తారు వాళ్ళు. అండ్ ట్రాఫిక్ని మేనేజ్ చేయడానికి జనాలు అయితే తగ్గిలేరు వాళ్ళు. ఆల్టర్నేట్ సిస్టమ్ పెట్టారు అనమాట. మండే తీస్తే వెడ్నెస్డే తీయాలి కారును. ఓకే, అంతే. ఢిల్లీలో కూడా ట్రై చేశారు, మరి అది వర్కౌట్ అవుతుందా లేదా కాలేదు. ఓకే, అండ్ ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఈ రోజు వెళ్ళకూడదు. నీకు చెప్పేస్తారు మ్యాప్లో, నువ్వు రిజిస్టర్ అయ్యి ఉంటే నీకు చెప్పేస్తారు, శివ డోంట్ గో ఆన్ దిస్ బ్రిడ్జ్, యువర్ నాట్ అవర్ కార్. ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళొచ్చింది కాబట్టి నువ్వు నిన్న వెళ్ళావు, ఈ రోజు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి ఉంది. ప్లస్ కంపెనీస్ కూడా వీళ్ళు ఉంటుంది. ఇంత ఫాస్ట్ డెవలప్. అండ్ ఒక కుళ్ళు ఉంది భయ్య చైనా మీద నాకు. మా దోస్తులని ఇక్కడికి వచ్చినప్పుడు కలిసినప్పుడు, అరే మామ పొద్దున్న కలవరా అంటే లేదురా నిద్రపోతురా అంటారు. రాత్రి కలరా అంటే ఆఫీస్ ఉందిరా అంటారు. టిల్ డేట్ నేను అక్కడ నైట్ షిఫ్ట్ చూడలేదు. ఓకే, నైట్ షిఫ్ట్ అనే కాన్సెప్ట్ లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు యుఎస్కి పని చేయట్లేదు. ఓకే, ఆర్ సంథింగ్, ఆర్ యుఎస్ కూడా వీడి టైం ప్రకారం చేస్తున్నాడో తెలియదు, కానీ నైట్ షిఫ్ట్ అనేది లేదు. వన్ గుడ్ థింగ్, హెల్త్ వైజ్ ఎంత మంచిది తెలుసా భయ అది. ఇప్పుడు ఎవరిని నలుగురిలో ఒకరిని గెలిస్తేను వాడికి హెల్త్ బాగుండట్లేదు, ఉమెన్ ఆర్ మెన్. ఎందుకని చెప్పేసి అంటే నైట్ షిఫ్ట్ గురించి. అవును, మనకు ప్యాకేజ్ బాగున్నాయి మనం చేస్తున్నాం, కానీ నైట్ షిఫ్ట్ మన ఆరోగ్యాన్ని తినేస్తుంది. మెన్కి రావాల్సిన ప్రాబ్లం మెన్కి వస్తున్నాయి, ఉమెన్కి రావాల్సిన ప్రాబ్లం ఉమెన్కి వస్తున్నాయి. సో అట్లుందనమాట అది.